హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు వాసు శ్రీనివాసులు. ఈరోజు కువైట్లోని జాకూర్లో అంటే ఎడారి ప్రాంతంలో అఫ్లాల్ అంటే పార్టీలు ఏ విధంగా చేసుకుంటారో అవి ఈరోజు నీకు నేను చూపిస్తాను. అది ఇది ఇక్కడ పార్టీ పెట్టినారు. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదంతా బయట ప్లేస్ అనమాట. ఇలా అయితే ఎడారి ప్రాంతంలో ఇది సోఫా సెట్లు ఇలా అయితే వేసి పెట్టినారు, జూలియాలు కిందేసి ఇట్లా ఇసుక పైన. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కూడా కుర్చీలు, లోపల ఉండేటివన్నీ కూడా ఫుడ్ సెక్షన్ ఏరియా అనమాట. అది ఫుడ్ తీసుకునేదానికి ఇక్కడ బయట వచ్చి కూర్చొని తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కూడా బయట ప్లేస్ అనమాట. ఎడారి ప్రాంతం ఇదంతా ఇసుక అంతా ఉంటుంది. టెంట్లు వేసి పెట్టినారు. ఇక్కడ వచ్చేసి స్మాల్ చిన్నది వచ్చేసి హోటల్ పెట్టారు. ఇక్కడ చాయ్, కరక్ చాయ్, అలాగే కాఫీ, గవా అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చి చాలామంది కోవిడ్ వాళ్ళు వచ్చి తీసుకుంటూ ఉంటారు అనమాట. కావాల్సిన వాళ్ళు వచ్చి ఇటు వచ్చి నిలబడి తాగుతూ ఉంటారు. ఇక్కడ ఇదంతా కూడా చాలా బాగా అమర్చి పెట్టున్నారు. చూడొచ్చు, ఇవన్నీ కూడా ఛాయలు చాలా బాగున్నాయి. మటర్లు, ఇవన్నీ ప్లేట్లు, ఇలా డిజైన్ అయితే చాలా బాగా చేశారు. ఇదంతా బయట ప్లేసు. ఇది వచ్చేసి చిన్నది అనమాట, దివాణి మాదిరిగా ఇక్కడ వేసి పెట్టారు. చిన్న స్మాల్ రూమ్ అనమాట ఇది. ఇలా సోఫా సెట్లు, కింద గ్రీన్ జూలియా అనమాట. ఇవన్నీ కూడా తడికలతో బాగా డిజైన్ చేసి పెట్టున్నారు. చాలా అంటే బాగుంది, సూపర్గా డిజైన్ చేశారు. ఈ కుర్చీలు అనమాట లోపల టెంట్ లోపల వేసినారు, భోజనాలు అయితే తినేదానికి, ఇలా కూర్చొని తినేదానికి. ఇవన్నీ వచ్చేసి బిస్మిల్ బఫేలాలు అంటారు. ఈ పాత్రలు చూడండి ఎంత బాగున్నాయి, డిజైన్ చేసి పెట్టున్నారు. వీటి లోపల అయితే రకరకాల వంటలు అయితే పెడతారు. ఇంకా రాలేదు, వచ్చినాక వీటిలో పెట్టి మూతలు పెడతారు. అయితే కన్నా తినే టైంకి ఓపెన్ చేసి పెట్టి వీటి ప్లేట్లు తీసుకొని, స్పూన్లు తీసుకొని ఎవరికి ఎంత కావాలో అంత పెట్టుకొని అయితే తింటుంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇదంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ క్యారమ్ బోర్డు కూడా పిల్లలు ఆడుకునేదానికైతే కూడా ఉంది. చూడండి, ఫ్లవర్స్ పక్కన చాక్లెట్లు, కేకులు, స్వీట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ గవ్వలో అయితే తాగుతారు. గవ్వ అంటే కాఫీ బ్లాక్ కాఫీలో తాగుతారు ఎక్కువగా. ఇదంతా చూడండి, చిన్న దివాణి అనమాట. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.